ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు BHEL భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ ఏదైతే ఉందో హైదరాబాద్లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి అర్హతలు, వయస్సు, ఖాళీలు మరియు పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. మనకి నోటిఫికేషన్ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ BHEL నుంచి ఆర్టిసన్ రిక్రూట్మెంట్ 2025కి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న సెంటర్స్లలో ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఇవన్నీ కూడా ఆర్టిసన్స్ గ్రేడ్ 4 కింద మనకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. దీనిలో తమిళనాడు, విశాఖపట్నం, వారణాసి, కర్ణాటక, బెంగళూరు, జగదీష్పూర్ ఉత్తరప్రదేశ్, హరిద్వార్ ఉత్తరాఖండ్, హైదరాబాద్ తెలంగాణ, భోపాల్ మధ్యప్రదేశ్, ఝాన్సీ ఉత్తరప్రదేశ్, తిరుచార్పల్లి వీటికి సంబంధించిన ప్లాంట్లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. వీటికి సంబంధించి మనకు మొత్తం 515 ఖాళీలు అనేవి ఉన్నాయి. దానిలో ఫిట్టర్ వచ్చేసి 176, వెల్డరు 97, టర్నర్ 51, మెషినిస్ట్ 104, ఎలక్ట్రీషియన్ 65, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 18, ఫౌండరీమెన్ 4 వేకెన్సీలు ఉన్నాయి. మొత్తం మనకు 515 వేకెన్సీలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. వీటన్నిటికి సంబంధించి మనకు సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంటుంది. ఒకే రోజు ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ కండక్షన్ కూడా మనకు ఆన్లైన్లోనే చూపిస్తారు. ఏజ్ వచ్చేసి మనకు మినిమం 20 సంవత్సరాల అనేది ఏజ్ లిమిట్ ఉండాలి. దానికి సంబంధించి ఇచ్చారు. సో మనకు దీనికి సంబంధించి రిజర్వేషన్స్ అండ్ రిలాక్సేషన్స్ చూసుకున్నట్లయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీటన్నిటికి సంబంధించి అన్రిజర్వ్డ్ వచ్చేసి మనకు వేకెన్సీలు కేటగిరీ మన ప్లాంట్ వైజ్గా చూసుకున్నట్లయితే మనకు BAPలో 75 వేకెన్సీలు, HPVPలో 38 వేకెన్సీలు, HERPలో 20, EDNలో 43, FSIP 31, HEEP 75 వేకెన్సీలు, CFFP 6, HPEP 50, HEP 72, TP 30, HPPP 75. మనకు ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే SC/ST వాళ్ళకి 5 years, OBC వాళ్ళకి 3 years, అదేవిధంగా పర్సన్స్ విత్ డిసబిలిటీకి సంబంధించి వాళ్ళ కేటగిరీ వైజ్గా ఉంటుంది 10 years ప్లస్. అది రిలాక్సేషన్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి సంబంధించి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ రిలాక్సబుల్ ఫర్ 5 years హూ హ్యాడ్ ఆర్డినరీ బెన్ అని ఇచ్చారు. దీనికి సంబంధించి ఇచ్చారు. వీటికి సంబంధించి ఏజ్ లిమిట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఏజ్ ప్రకారంగా వెళ్ళాల్సి ఉంటుంది. మనకు క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th ప్లస్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ITI ప్లస్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఇన్ ద రెస్పెక్టివ్ ట్రేడ్ విత్ నాట్ లెస్ దెన్ 60% మార్క్స్ ఫర్ జనరల్ OBC అండ్ క్యాండిడేట్స్ అండ్ 50% మార్క్స్ ఫర్ SC/ST క్యాండిడేట్స్ విత్ NTC ఆర్ ITI అండ్ NACకి సంబంధించి ఇచ్చారు. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి జనరల్ EWS వాళ్ళకి 27 years, OBC వాళ్ళకు 30 years, SC/ST వాళ్ళకి 32 years అనేది ఇచ్చారు. రిలాక్సేషన్ అనేది కేటగిరీ వైజ్గా ఉంటుంది. రీజనల్ లాంగ్వేజెస్కి సంబంధించి తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక బేస్డ్ యూనిట్స్కి సంబంధించి రీజనల్ లాంగ్వేజ్ అండ్ హిందీ ఫర్ అదర్ యూనిట్స్ అనేది ఇచ్చారు. ఈ గ్రేడ్ 4కి సంబంధించి ముందుగా 1 year ట్రైనింగ్ టెంపరీ ఎంప్లాయీ లాగా వర్క్ చేయాల్సి ఉంటుంది. తర్వాత రెగ్యులరైజ్ చేసి 29,500 బేసిక్ పే నుంచి మనకి ఇస్తారు. సెలక్షన్ వచ్చేసి మనకు ఎగ్జామ్ ఉంటుంది. 2 stage సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. దానిలో ఫస్ట్గా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దానిలో 1:5 తీసుకొని షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ తీసుకుంటారు. తర్వాత స్కిల్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దానికి సంబంధించి ఉంటుంది. ప్రిఫరెన్స్ ఫర్ బెస్ట్ రన్నర్అప్ అప్రెంటిస్లో బాగా పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళని ప్రిఫరెన్స్ తీసుకుంటారు. మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయి, వాటికి సంబంధించి చూసుకోవచ్చు. అదేవిధంగా ఎగ్జామ్ ఫీజు వచ్చేసి మనకు ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ఎగ్జామినేషన్ ఫీజు సంబంధించి అన్రిజర్వ్డ్ EWS OBC వాళ్ళకి ఎగ్జామ్ ఫీజు 600 ప్లస్ ప్రాసెసింగ్ ఫీజు 400 ప్లస్ GST కలిపి మొత్తం 1,072 రూపాయలు. SC/ST PWD ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఎగ్జామ్ ఫీజు లేదు, ప్రాసెసింగ్ ఫీజే 400 ప్లస్ GST కలిపి 472 రూపీస్ ఉంటుంది. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఒక యూనిట్లో ఒక ట్రేడ్కి మాత్రమే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించి వాళ్ళ సర్టిఫికేట్స్ కూడా ఉండాల్సి ఉంటుంది. మనకి ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా అప్లికేషన్ టైంలో అన్ని కరెక్ట్ డీటెయిల్స్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి మనకు జూలై 16 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. 12 ఆగస్ట్ అనేది 2025 చివరి తేదీగా ఉంది. ఎగ్జామ్ మాత్రం మనకు సెప్టెంబర్లో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు. ఇది ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు పూర్తి అందజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్.